హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో పోకో F7 అలాగే ఐక్యూడ్ నియో 10 ఈ రెండింటి మధ్యలో స్పెసిఫికేషన్స్ కంపారిజన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు ఫోన్స్ గేమింగ్ సెంట్రిక్గా తీసుకువచ్చారు. సో గేమ్స్ అయితే ఈ రెండింటిలో మంచిగా ఆడుకోవచ్చు. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ కంపారిజన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఈ వీడియోని 23 అక్టోబర్ 2025 రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడున్న ప్రైస్ అయితే ఈ రెండు ఫోన్స్ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈ ప్రైస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ పోకో F7 కి ఒక పాయింట్ ఇవ్వచ్చు. ఎందుకంటే 12+256GB వేరియంట్ ఇది 31,000కే వస్తుంది. కాబట్టి ప్రైస్ పరంగా ఐకు కంటే ఇదే మంచిగా వస్తుంది. అందుకే దీనికి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే పోకో F7లో IP66, IP68, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్తో వస్తుంది. అలాగే దీనికి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఐక్యూ నియో 10 గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో IP65 రేటింగ్ మాత్రమే ఉంటుంది. అలాగే MIL 810 సర్టిఫికేషన్ ఉంటుంది. దీనికి ఫ్రంట్ స్కాట్ జెన్సేషన్ అప్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్స్ ప్లాస్టిక్ తోనే వస్తుంది. కాబట్టి ఇక్కడ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా పోకో F7 కి ఒక పాయింట్ ఇవ్వచ్చు. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే పోకో F7లో 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. దీంట్లో HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఒక 10-బిట్ ప్యానెల్. దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఐక్యూ నియో 10 గురించి మాట్లాడుకున్నట్లయితే 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక 10-బిట్ ప్యానెల్. దీంట్లో డాల్బీ విజన్ అయితే ఇట్లాంటిది ఏమీ లేదు. ఇక్కడ ఈ రెండు డిస్ప్లేస్ సేమ్ గా ఉన్నాయి స్పెసిఫికేషన్స్ అన్ని. కానీ పోకో F7లో డాల్బీ విజన్ ఉంది. కంటెంట్ లవర్స్ కి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ డిస్ప్లే పరంగా కూడా పోకో F7 కి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే పోకో F7లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. హైరస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ నియో 10లో ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మాత్రమే ఉంటాయి. హైరస్ ఆడియో కానీ డాల్బీ అట్మాస్ కానీ ఇటువంటిది ఏమీ అయితే ఉండదు. కాబట్టి ఆడియో పరంగా కూడా పోకో F7 కి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పోకో F7లో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.21 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఇందులో వైల్డ్ బూస్ట్ గేమింగ్ ఆప్టిమైజేషన్ 4.0 ఆప్టిమైజేషన్ అయితే ఉంది. కాబట్టి కొద్దిగా స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో 6000 mAh 3D ఐస్ లూప్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు ఐక్యూ నియో 10 గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి కూడా 3.21 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఈ ప్రాసెసర్ తో పాటుగా దీంట్లో అడిషనల్ గా సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఉంటుంది. అలాగే దీంట్లో 7000 mAh వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ఈ పోకో F7 తో పోలిస్తే అడిషనల్ గా Q1 చిప్ ఉంది. ఇది కొద్దిగా గేమింగ్ అండ్ డిస్ప్లేలో హెల్ప్ చేస్తుంది, ఎన్హాన్స్మెంట్ ఇస్తుంది. గేమ్స్ లో అయితే అడిషనల్ గా ఫ్రేమ్స్ యాడ్ చేసి 144 FPS లో ఆడుతున్నట్టు మనకు ఫీలింగ్ ఇస్తుంది. అలాగే 7000 mAh వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. సో ఇక్కడ గేమ్స్ కి ఈ రెండింటికి అంత తేడా ఏమైతే ఉండదు. కానీ స్లైట్ గా ఐక్యూ నియో 10 కి కొద్దిగా అంతమందం మాత్రమే అహెడ్ ఉంటుంది. అంతే, ఈ రెండింటిలో ఏమంత పెద్ద చేంజెస్ అయితే ఉండదు. కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా ఈ రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ వర్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోకో F7లో LPDDR5X ర్యామ్ UFS 4.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్లను ఇస్తున్నారు. ఈ ఐక్యూ నియో 10లో LPDDR5X అల్ట్రా ర్యామ్ UFS 3.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్. ఇది 128GB వేరియంట్. అలాగే 256GB వేరియంట్
UFS 4.1 కు సంబంధించింది ఉంటుంది. ఇక్కడ దేనికి పాయింట్ ఇవ్వచ్చు అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ LPDDR5X కంటే 5X అల్ట్రా ర్యామ్ అనేది కొద్దిగా అహెడ్ ఉంటుంది పర్ఫార్మెన్స్ లో. అలాగే ఇందులో బేస్ వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నియో 10 లో 128GB వేరియంట్ UFS 3.1 ఉంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి 4.1 ఉంటుంది పోకో F7 లో. కాబట్టి ఒక దాంట్లో ఇది అహెడ్ ఉంది, ఒక దాంట్లో ఇది అహెడ్ ఉంది, కాబట్టి రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే పోకో F7 లో 7550 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 22.5 వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. iQOO Neo 10 గురించి మాట్లాడుకున్నట్లయితే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. కాబట్టి ఇందులో బ్యాటరీ పరంగా ఈ iQOO Neo 10 కంటే పోకో F7 లో 550 mAh అదనంగా ఉంది. కాబట్టి బ్యాటరీ పరంగా పోకో F7 కి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే పోకో F7 లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 4K 60 FPS లో రియర్ సైడ్ కెమెరాస్ని ఉపయోగించి వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. IMX882 సెన్సార్ కాబట్టి పర్లేదు, మంచి ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో 1080p 60 FPS లోనే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు iQOO Neo 10 గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో కూడా రియర్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ పోకో F7 లో దీంట్లో రియర్ సైడ్ సేమ్ కెమెరాస్ ఉంటాయి. అలాగే ఈ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 4K 60 FPS లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ పోకో F7 లో రియర్ సైడ్ మాత్రమే 4K ఆప్షన్ ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ అయితే లేదు. కాబట్టి ఈ కెమెరాస్ పరంగా రియర్ సైడ్ రెండు ఒకే విధంగా ఉన్నా కానీ ఫ్రంట్ పోకో F7 లో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అలాగే ఈ నియో 10 లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇక్కడ ఫ్రంట్ ఈ నియో 10 కి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఉంది. కాబట్టి కెమెరా పరంగా ఈ iQOO Neo 10 కి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు OS అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోకో F7 లో HyperOS 2 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. iQOO Neo 10 లో FunTouchOS 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+4 years అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి ఈ అప్డేట్స్ పరంగా పోకో F7 కి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు బ్లూటూత్ అండ్ వైఫై గురించి మాట్లాడుకున్నట్లయితే పోకో F7 లో Wi-Fi 7 బ్లూటూత్ 6.0 టెక్నాలజీ ఉంటుంది. ఈ నియో 10 లో పోకో F7 లో ఉన్న మాదిరిగానే Wi-Fi 7 ఉంటుంది, కానీ బ్లూటూత్ 5.4 వర్షన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఈ వైఫై వర్షన్స్ రెండు సేమ్ ఉన్నా కూడా బ్లూటూత్ పరంగా నేను ఇక్కడ ఈ పోకో F7 కి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఐఆర్ బ్లాస్టర్ అనే NFC గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండు ఫోన్లలో ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, NFC ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇస్తున్నాను. అలాగే 5G బ్యాండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోకో F7 లో 15 5G బ్యాండ్స్ ఉంటే ఈ iQOO Neo 10 లో 16 5G బ్యాండ్స్ ఉంటాయి. కాబట్టి ఈ 5G బ్యాండ్స్ పరంగా 16 బ్యాండ్స్ ఉన్న ఈ iQOO Neo 10 కి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఈ రెండు ఫోన్స్ USB 2.0 జనరేషన్ పోర్ట్తోనే వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ రెండింటితో పోలిస్తే ఏ ఫోన్ కొనుక్కోమని రికమెండ్ చేస్తారు అని నన్ను అడిగితే మాత్రం ఈ రెండింటికి కొన్ని చేంజెస్ చెప్తాను చూడండి. ఈ రెండింటిలో ఉన్న ఫీచర్స్ బ్రీఫ్ గా చెప్తాను చూడండి. ఈ పోకో F7 లో డిస్ప్లే బాగుంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది, అలాగే ప్రాసెసర్ బాగుంటుంది, దాంతో పాటుగా కెమెరాస్ బాగుంటాయి, బ్యాటరీ కూడా బాగుంటుంది. ఆడియో పరంగా డ్యూ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ హైరస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, అలాగే వైఫై బ్లూటూత్ హై ఎండ్ వర్షన్స్ ఉన్నాయి, ఐఆర్ బ్లాస్టర్ NFC ఉంటుంది, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IP66, IP68, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీ ఉంటుంది, గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది, అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ iQOO Neo 10 లో ఏమేమి ఉంటాయో చెప్తాను వినండి.
దీంతో పోలిస్తే. ఐపీ రేటింగ్ అయితే కంప్లీట్గా ఉండదు, IP65 రేటింగ్ ఉంటుంది. అలాగే ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. వెనక సైడ్ డిస్ప్లేలో డాల్బీ విజన్ ఉండదు. దాంతో పాటుగా ఈ 128GB వేరియంట్ చూసారా, అదైతే UFS 3.1 కు సంబంధించింది వస్తుంది. ఈ రెండింటి గురించి బ్రీఫ్ గా మళ్ళీ చెప్పాను కదా. మీకు గేమింగ్ మంచిగా ఉండాలి అని అనుకుంటే ఈ రెండు ఫోన్స్ లో గేమింగ్ బీస్ట్ లెవెల్లో ఉంటుంది. ఇదొకటైతే నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను. ఈ రెండింటికి గేమ్స్ పరంగా ఏదైనా తీసుకోవచ్చు, కానీ iQOO Neo 10 లో 128GB వేరియంట్ మాత్రం UFS 3.1 స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది. LPDDR5X అల్ట్రా ర్యామ్ తో వచ్చినా కూడా ఈ బేస్ వేరియంట్ 128GB అయితే పోకో F7 అంతా గేమింగ్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు. ఎందుకు? ఇందులో ప్రాసెసర్ 8 Gen 4 ప్రాసెసర్ ఉంది, Q1 చిప్ ఉంది, LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంది. ఇది ఉన్నా కూడా మాకు ఈ పోకో F7 కంటే బేస్ వేరియంట్ లో అంతా ఉండదా అంటే ఉండదు. ఎందుకు అంటే ఈ Neo 10 లో బేస్ వేరియంట్ 128GB UFS 3.1 కు సంబంధించింది ఉంటుంది. ఈ UFS 3.1 కంటే UFS 4.1 చాలా రెట్లు బెటర్ ఉంటుంది. కాబట్టి ఈ iQOO Neo 10 లో బేస్ వేరియంట్ తీసుకుంటానంటే మాత్రం మీకు దానికంటే పోకో F7 తీసుకోమని నేను మిమ్మల్ని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే బేస్ వేరియంట్ ఇది 8+128GB వేరియంట్ ఉంటే ఈ పోకో F7 12+256GB వేరియంట్ ఉంది. ఇక్కడ LPDDR5X UFS 4.1 కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటుంది. 8 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. వైల్ బూస్ట్ గేమింగ్ ఆప్టిమైజేషన్ 4.0 టెక్నాలజీ ఉంటుంది. కాబట్టి ఇందులో iQOO Neo 10 బేస్ వేరియంట్ తో కంపేర్ చేస్తే ఈ పోకో F7 అనేది చాలా మంచిగా ఉంటుంది. ప్రైస్ కూడా తక్కువగా వస్తుంది. లేదు నేను ఈ పోకో F7 తీసుకోను, iQOO Neo 10 లో 256GB వేరియంట్ కు వెళ్తాను అంటే మాత్రమే ఈ iQOO Neo 10 తీసుకోండి. 128GB వేరియంట్ తీసుకుంటానంటే మాత్రం నేను ఖచ్చితంగా మీకు దాన్ని అయితే రికమెండ్ చేయను. 128GB వేరియంట్ కంటే ఈ పోకో F7 బేస్ వేరియంట్ చాలా మంచిగా గేమింగ్ ఉంటుంది. ఇందులో 256 ఉంటుంది, UFS 4.1 ఉంటుంది, స్టోరేజ్ మంచిగా ఉంటుంది, అన్ని డిస్ప్లేలో డాల్బీ విజన్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మీకు ఈ బేస్ వేరియంట్ ఈ Neo 10 తీసుకుంటానంటే మాత్రం ఈ పోకో F7 రికమెండ్ చేస్తాను. లేదు గేమింగ్ నాకు ఇంకా మంచిగా ఉండాలి అంటే అందులో 256GB వేరియంట్ కు వెళ్తానంటేనే iQOO Neo 10 తీసుకోండి, లేదంటే పోకో F7 తీసుకోండి. ఇప్పుడు మీకు కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. Thank you so much for watching and bye bye now.